ఓకే, ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో ఎల్పిపి ఫార్ములేషన్ చూసాం. సో ఇప్పటి నుంచి అసలు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. మనకి ఇందులో 5-6 మెథడ్స్ ఉన్నాయి ఓవరాల్గా ఫస్ట్ యూనిట్లో. సో వాడు కనుక ప్రతి ప్రాబ్లం ఇలాగే కనపడుతుంది మీకు. మ్యాక్సిమైజ్ సబ్జెక్టెడ్ టు ఇలాంటి ఈక్వేషన్లే కనపడతాయి అన్నిటిలో. సో వాడు ఏ మెథడ్ అని చెప్పకుండా డైరెక్ట్గా సాల్వ్ ద ప్రాబ్లం ఇన్ ఎల్పిపి అన్నాడు అనుకోండి, అంటే లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లంలో చేయమన్నాడు అనుకోండి, మీ ఇష్టం వచ్చిన మెథడ్ యూజ్ చేసి చేయొచ్చు. ఇందులో మెథడ్స్ ఎన్ని ఉన్నాయంటే గ్రాఫికల్ మెథడ్, సింప్లెక్స్ మెథడ్, ఓకే, డ్యూయాలిటీ మెథడ్, బిగ్ గేమ్ మెథడ్. సో ఇలా ఉన్నాయి మనకు 2 phase మెథడ్, 5 మెథడ్స్ ఉన్నాయి. వాడు కనుక ఏ మెథడ్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా క్వశ్చన్ సాల్వ్ ద ప్రాబ్లమ్ ఇన్ ఎల్పిపి అని చెప్పి ఇలాంటి ఈక్వేషన్ ఇస్తే వాడంత అదృష్టవంతుడు ఉండడు. ఎందుకంటే 4 సెట్లు ఎవడొకడు పడుతుంది అలాగా. అంటే ఏది ఓ మెథడ్లో చేయమని అడగకుండా డైరెక్ట్గా ఇలాగ ఇచ్చేసి అంటే అప్పుడు మీరు డైరెక్ట్గా గ్రాఫికల్ మెథడ్ అనేది చూస్ చేసుకోవచ్చు మీరు. లేదు వాడు వాంటెడ్లీ సాల్వ్ ద ప్రాబ్లమ్ ఇన్ గ్రాఫికల్ మెథడ్ అన్నాడు అనుకోండి, గ్రాఫికల్ అనే చేయాలి. బిగ్ గేమ్ మెథడ్ అంటే బిగ్ గేమ్లో చేయాలి. 2 phase మెథడ్ అంటే 2 phase లో చేయాలి. సింప్లెక్స్ అంటే సింప్లెక్స్లోనే చేయాలి. డ్యూయాలిటీ అంటే డ్యూయాలిటీలోనే చేయాలి. అదర్వైజ్ ఆడు ఏది మెన్షన్ చేయకుండా ఇస్తే మిస్ట్ మోషన్ మెథడ్లో చేయొచ్చు. సో ఉన్న 5 మెథడ్స్లో 10 నిమిషాల్లో అయిపోయే మెథడ్ ఏదంటే ఇదే. రిమైనింగ్ అన్ని మినిమం హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఈ గ్రాఫికల్ మెథడ్ మీరు చేస్తే 10 to 15 minutesలో ప్రాబ్లం అయిపోతుంది. ఈజియెస్ట్ మెథడ్ కూడా. సో మీకు ఇచ్చే స్క్రిప్ట్ బుక్లెట్ బ్యాక్ సైడ్ గ్రాఫ్ షీట్స్ ఉంటాయి. సో అందులోనే చేయాలి ఇది. గ్రాఫికల్ మెథడ్స్ ఎక్కడొచ్చినా సరే మీకు బుక్లెట్ బ్యాక్ సైడ్ గ్రాఫ్ షీట్స్ 2-3 ఇస్తాడు, అందులో చేయాలి. అందులో చేసిన తర్వాత స్క్రిప్ట్లో వైట్ షీట్లో కూడా ప్రాబ్లం నెంబర్ వేసి రఫ్గా చూపించాలి. ఇక్కడ గ్రాఫ్ని ఒరిజినల్ గ్రాఫ్ అక్కడ గీయాలి బ్యాక్ సైడ్. సో ఇక్కడ మాత్రం రఫ్గా చూపించి ఇక్కడ రాయాలి. గ్రాఫ్ షీట్స్లో ఆల్రెడీ ఉందని చెప్పేసి ఇక్కడ రాయాలి మీరు. సో థియరిటికల్ ప్రాబ్లం అంతా వైట్ షీట్లో చేయాలి, గ్రాఫ్ మాత్రం అక్కడ గీయాలి. రఫ్ కాపీ ఇక్కడ కూడా గీయాలి మీ స్క్రిప్ట్లో. ఓకే, సో స్టార్టింగ్ చూద్దాం. ప్రాబ్లం చూడండి ఒకసారి. మ్యాక్సిమైజ్ 10x1 + 9x2. మ్యాక్సిమైజ్ అంటే ఏంటి? ప్రాఫిట్ కావాలన్నమాట మనకి. సో సబ్జెక్టెడ్ టు ఈక్వేషన్ ఇచ్చాడు, కన్స్టెంట్స్ ఇచ్చాడు. 3x1 + 3x2 <= 21, 4x1 + 3x2 <= 24. ఈ రెండు కన్స్టెంట్స్. లాస్ట్ ఏంటి? x1, x2 ఈజ్ > 0 అనేది ఏంటి? నాన్ నెగిటివిటీ ఈక్వేషన్ అనమాట. అంటే 0 కంటే ఎక్కువే ఉన్నాయి x1, x2 అనేది చెప్తున్నాడు. సో ఫస్ట్ మ్యాక్సిమైజ్ అనేది ఆబ్జెక్టివ్ ఫంక్షన్. ఆల్రెడీ మీకు నేను పంపించాను, ఒకసారి చూడండి. అది కూడా మ్యాక్సిమైజ్ z = అంటే దాన్ని ఏమంటాం? ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అంటాం. సబ్జెక్టెడ్ టు, సో వాడు ఏమి ఇచ్చాడో వాటిని ఏమంటాం? 3x1, 4x1లో అవి కన్స్టెంట్స్ 2 లైన్లు. లాస్ట్ది x1, x2 ఈజ్ > 0 అనేది ఎక్స్ప్లిసిట్ ఈక్వేషన్. దాన్ని ఏమంటాం? నాన్ నెగిటివిటీ రిస్ట్రిక్షన్ అంటాం మనం. ఓకే, ఇప్పుడు వాడు మనకి ఏం చేయమన్నాడు? గ్రాఫికల్ మెథడ్లో చేయమన్నాడు. పక్కన పెట్టండి చూడండి, గ్రాఫికల్ మెథడ్ అండి. సో ఫస్ట్ గ్రాఫికల్ మెథడ్లో ఏం చేయాలి? ఎక్స్ వై చూడండి ఒకసారి. అంటే మనకి x1 అనేది x, x2 అనేది y కింద తీసుకోవాలి ఇక్కడ మనం సింపుల్గా. సో అది 10x 9y అనుకోవచ్చు. బట్ మనకి ఏంటంటే ఈజీగా అర్థం అవడం కోసం x1, x2, x3లోనే చెప్పాలి మొత్తం అన్ని. ఇప్పుడు x1 అనేది x డైరెక్షన్, x2 అనేది y డైరెక్షన్ అనమాట ఇక్కడ మనకి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గ్రాఫికల్ మెథడ్లో చేయాలి అంటే 2 ఈక్వేషన్లు ఉండాలి మీకు. ఇక్కడ మోర్ దెన్ 2 ఉన్నాయంటే మాత్రం గ్రాఫికల్ అవ్వదు. సింప్లెక్స్ మెథడ్ కానీ ఇంకో మెథడ్ ఏదైనా చూస్ చేసుకోవాలి. వాడు ఈ 2 ఇచ్చి సాల్వ్ ఇన్ ఎల్పిపి అంటే గ్రాఫికల్లో వెళ్ళిపోవచ్చు మీరు. అలా 2 కాకుండా 2 కంటే ఎక్కువ ఈక్వేషన్లు ఇచ్చాడు అనుకోండి, సో అప్పుడు వాడు సాల్వ్ ఎల్పిపి అంటే గ్రాఫికల్లో చేయడానికి అవ్వదు. సింప్లెక్స్ కానీ 2 phase కానీ డ్యూయాలిటీ కానీ, ఎందుకంటే గ్రాఫ్లో మనం XY 2 చూపించగలం ఇక్కడ మనం. అంటే 2 ఈక్వేషన్లు ఉన్నప్పుడే అదొక పెద్ద బిగ్ లిమిటేషన్ అనమాట దీనికి. గ్రాఫికల్ మెథడ్ చేయాలంటే 2 ఈక్వేషన్లే ఉండాలి. మోర్ దెన్ 2 ఈక్వేషన్స్ ఉంటే ఇది సాల్వ్ చేయలేం ఈ ప్రాబ్లమ్స్. ఓకే, ఎక్స్ వై. సో గ్రాఫ్ షీట్స్లో అంటే x1 అనేది x డైరెక్షన్లో, x1 అనేది x డైరెక్షన్లో తీసుకుంటాం, x2 అనేది y డైరెక్షన్లో తీసుకుంటాం ఇక్కడ మనం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ఏమన్నాడు చూడండి. 3x1 + 3x2 ఈజ్ <= 21. సో ఫస్ట్ ఈక్వల్ చేయండి. 21కి ఈక్వల్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇప్పుడు
3x1 x2 0 చేయండి. 3x1 లో ఎంత పడితే అవుతుంది 7. 3 into 7 21. x2 0 అనుకుందాం. అంటే ఏంటి, ఇక్కడ ఎక్కడో పాయింట్ ఉంటుంది. ఇదేంటిది 7, 0 అనమాట. ఇది ఏంటి 7, 0 ఎలా వచ్చింది మీకు? ఈ ఈక్వేషన్ లో x2 ప్లేస్ లో 0 పెట్టాను. అంటే నేను ఈక్వేషన్ ఇలా రాసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఈ గ్రేటర్ దాన్ ప్లేస్ లో ఈక్వల్ అన్నాడు కాబట్టి ఈక్వల్ రాశాను. అంటే ఏంటి 3x1 ప్లస్ 3x2ని 21కి ఈక్వల్ చేయాలి. 21కి ఈక్వల్ చేయాలంటే ఏదో ఒక దాన్ని 0 చేసుకోండి. ఫస్ట్ నేను x2 0 చేశాను. x2 0 పెడితే ఏమైంది 3 into 0 0 ప్లస్ 21 రావాలి ఇక్కడ ఈక్వల్ టు. ఇక్కడ ఏం చేయాలి అప్పుడు 3 into 7 అది పెడితే ఏమవుతుంది 21 అవుతుంది అప్పుడు. అంటే ఏంటి మనకి ఇక్కడ 7, 0 అనమాట ఒక పాయింట్. ఇప్పుడు మళ్ళీ x1 0 పెట్టండి. ఈసారి x1 0 అప్పుడు x2 ఎంత అయితే 21 అవుద్ది 7. అంటే ఏంటి ఇప్పుడు ఇది 0, 7 0, 7. సో అర్థమైందని అనుకున్నాను. సో 3x1 ప్లస్ 3x2ని 21కి ఈక్వల్ చేయాలి. ఏదో ఒక దాన్ని 0 పెట్టండి ఫస్ట్. ఇంకోటి సబ్స్టిట్యూట్ చేయండి 21 వచ్చేలాగా. నెక్స్ట్ ఇంకో దాంట్లో 0 పెట్టండి, ఇంకోటి సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమొస్తుంది మనకి ఇక్కడ 0, 7. ఇది 7, 0. ఈ లైన్ కలపండి అలా. నేను చూపిస్తాను నెక్స్ట్ దాంట్లో. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్కి రండి. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ రండి. ఇప్పుడు మళ్ళీ 4x1 ప్లస్ 3x2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 24. ఫస్ట్ ఈక్వల్ చేయండి. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అన్నాడు కాబట్టి దీన్ని ఈక్వల్ అనుకుందాం. ఇప్పుడు 24 రావాలి. సో x2 మళ్ళీ 0 పెట్టండి. x2 0. ఇప్పుడు ఎంత రావాలి ఇక్కడ x1 ప్లేస్ లో 6 చూడండి సరిపోద్ది. 4 into 6 ఎంత 24. 3 into 0 0. 24 plus 0 24. అంటే ఏంటిది 6, 0. అంటే అక్కడ ఇది 7, 0 కాబట్టి 6, 0 ఇక్కడ ఎక్కడ ఉందనుకుందాం. 6, 0. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు x1 0 చేయండి. ఇప్పుడు x1 0 చేయండి. x2 ఎంత రావాలి 8. 8 3 zeros ఎంత 24. అంటే ఇది ఇక్కడ వస్తుంది 0, 8. అంటే ఫస్ట్ x2 0 చేయండి, x1 ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయండి 24 వస్తుంది. నెక్స్ట్ x1 0 చేయండి, x2 ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయండి 24 వస్తుంది. సో ఈ రెండు డ్రా చేయండి. మళ్ళీ ఈ రెండు జాయిన్ చేయండి. ఓకే. చూడండి ఒకసారి క్లియర్గా ఉంటుంది మీకు. చూడండి ఒకసారి ఇప్పుడు 0, 0 రెఫరెన్స్ 3x1 ప్లస్ 3x2 ఈక్వల్ 21. సో ఏం చేసాం x1 ప్లేస్ లో 7 పెట్టాం, x2 ప్లేస్ లో 0 పెట్టాం. సో అప్పుడు ఏమవుతుంది x1 ప్లేస్ లో 7, x2 ప్లేస్ లో 0.
అప్పుడు ఏమైంది 7,0. సో ఈ పాయింట్ ఇది అనమాట. నెక్స్ట్ x1 ప్లేస్ లో 0, x2 ప్లేస్ లో 7. అప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ 0 అవుతుంది, ఇక్కడ 21 వస్తుంది ఈక్వల్ చేసినప్పుడు. అంటే 0,7 ఇది ఈ లైన్ అనమాట. ఇది అది ఫస్ట్ ఈక్వేషన్ సంబంధించి. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ చూడండి. సెకండ్ ఈక్వేషన్ ఇది అందులో మీకు డ్రా చేసింది. ఇప్పుడు క్లియర్గా చూడండి. చూడండి సెకండ్ ఈక్వేషన్ x2 ప్లేస్ లో 0, x1 ప్లేస్ లో 6, 6 4 24. అంటే 6,0. ఏది 6,0? ఇది ఈ పాయింట్ అనమాట. నెక్స్ట్ ఏం చేసాం, x1 ప్లేస్ లో 0, x2 ప్లేస్ లో 8. 4 into 0 0, 3 8 చేస్తే 24. అంటే 0,8. సో ఏదైతే 0,8 ఆ రెండు లైన్లు జాయిన్ చేసాం. చాలా సింపుల్ మెథడ్ ఇది. సో ఇక్కడి వరకు మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు చూడాలి. ఇప్పుడు మనకి గ్రాఫ్ షీట్ అయితే అయిపోయింది. మనకు ఫైనల్గా ఏం కావాలి, మనకి ప్రాబ్లం మనకి మ్యాక్సిమైజ్ అన్నాడు. అంటే ఈ ఈక్వేషన్లో మనం ఏ నెంబర్స్ పెట్టినా మ్యాక్సిమైజ్ రావాలి, దీనికి సాటిస్ఫై అవ్వాలి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ పెట్టండి, దీనికి సాటిస్ఫై అవుద్ది 24కి. ఈ ఈక్వేషన్ పెడితే 21కి సాటిస్ఫై అవుద్ది. ఈ కోఆర్డినేట్స్ పెడితే ఇందులో సాటిస్ఫై అవుతుంది. అరే ఎవరో మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ ఈ 7,0 ఈ కోఆర్డినేట్స్ పెడితే ఇది సాటిస్ఫై అవుతుంది. సో ప్రతిదీ సాటిస్ఫై అవ్వాలి. అంటే ఓవరాల్గా మీరు ఇక్కడ గీసాం కదా, మొత్తం ఈ లోపల ఉన్నదంతా ఈ రెండు ఈక్వేషన్లతో సాటిస్ఫై అవ్వాల్సిందే అన్డౌటెడ్లీ. ఈ రెండు ఈక్వేషన్లు సాటిస్ఫై అవ్వాలి, ఎందుకంటే గ్రాఫ్ విత్ ఇన్ ద లిమిట్స్ లో గీసాం కాబట్టి. ఇప్పుడు కాకపోతే మనకు కావాల్సింది ఏంటి, ఇప్పుడు 10x1 + 9x2 లో మ్యాక్సిమం రావాలి. ఏది పెట్టినా మ్యాక్సిమం రావాలి. అరే 313 పడాలా అశోక్, 313 పడాలా అశోక్. ఎవడాడు ఏ సెక్షన్ 313? నువ్వేనా మాట్లాడుతున్నావు? ఎందుకు లేదు సార్, వేరే వాళ్ళు. ఏంట్రా వేరే వాళ్ళు? మ్యూట్ లో పెట్టుకో. మీకు ల్యాబ్లో ఆపాలి, ల్యాబ్లో ఆపితే అప్పుడు లైన్లోకి వస్తారులే. మీకు ఎలాగో ఆల్రెడీ స్కెచ్ ఉంది మీకు. అంటే మీరు ఎప్పుడు ఫేస్ చేయలేదు కదా, నేను అందుకు తెలియలేదు మీరు ఎవరు అనేది. ఇప్పుడు అందుకే వచ్చింది మీకు కూడా. నేను మీరెవరు ఒకసారి చూద్దాం అన్నట్టు. చూడండి ఒకసారి క్లియర్గా చూడండి. 0,8 ఈ 0,8 ఇందులో పెడితే ఏమవుతుంది, 9 8 జర్స్ అవుతుంది అంతే. లేదా 0,7 ఏది పెట్టుకున్నా ఏదో ఒకటి 0 అవుతుంది, ఒకటి మల్టిప్లై అవుతుంది అంతే మనకి ఇందులో. ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ ఏదైనా పాయింట్ తీసుకుందాం. ఇక్కడ ఏదైనా పాయింట్ తీసుకుంటే ఏదో ఒకటే సాటిస్ఫై అవుతుంది, రెండిట్లో రెండు సాటిస్ఫై అవ్వవు. మనం ఇక్కడ పాయింట్ తీసుకుందాం, ఏదన్నా ఎనీ పాయింట్, ఇక్కడ నుంచి ఎనీ పాయింట్ తీసుకోండి. ఇక్కడ ఏదైనా పాయింట్ ఎక్కడైనా సరే ఏ పాయింట్ తీసుకున్నా పర్లేదు. సో ఏదో ఒకటే సాటిస్ఫై అవుతుంది అని మీకు అర్థం కాలేదేమో, మళ్ళీ చెప్తున్నాను చూడండి ఒకసారి. చూడండి మళ్ళీ చెప్తాను చూడండి, అర్థం చేసుకోండి క్లియర్గా. ఇప్పుడు ఈ రీజన్ దేనికి అయింది, ఈ లైన్ దీన్ని క్రాస్ అయిపోయింది. చూడండి ఈ లైన్ దీన్ని ఈ బౌండరీని క్రాస్ అయిపోయింది, ఈ బౌండరీని క్రాస్ అయిపోయింది. అంటే ఏంటి, ఈ గ్యాప్ లో ఏ పాయింట్ తీసుకున్నా, ఈ గ్యాప్ లో ఏ పాయింట్ తీసుకున్నా సరే, ఈ గ్యాప్ మొత్తం ఏ పాయింట్ తీసుకున్నా సరే ఈ ఒక్క ఈక్వేషనే సాటిస్ఫై అవుతుంది. ఈ ఒక్క ఈక్వేషన్ అవుతుంది.
ఈ పై 21 చూసారా 3x1 3x2 ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వదు. ఎందుకు? ఈ ఈ లైన్ ని క్రాస్ అయిపోయింది కాబట్టి ఇందులో ఏ పాయింట్ తీసుకున్నా సరే ఈ కింద ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. ఓకే, అలాగే ఇక్కడ ఇందులో ఏ పాయింట్ తీసుకున్నా సరే ఈ ఈక్వేషన్ మాత్రమే సాటిస్ఫై అవుతుంది. ఎందుకు? ఈ 4x1 + 3x2 24 అనేది లైన్ ఇక్కడతో ఆగిపోయింది, 0 నుంచి ఇక్కడతో ఆగిపోయింది. సో ఈ ఈక్వేషన్ ఏమైంది? ఈ లైన్ క్రాస్ చేసి బయటకు వచ్చింది. అంటే ఈ గ్యాప్ లో ఉన్నదంతా ఈ ఈక్వేషన్ మాత్రమే సాటిస్ఫై అవుద్ది మనకు. ఈ పై గ్యాప్ లో ఉన్నదంతా 4x1 సాటిస్ఫై అవుద్ది. సో మనకి ఏం కావాలి? రెండు ఈక్వేషన్లు సాటిస్ఫై అయ్యే లైనే కావాలి మనకి. రెండు ఈక్వేషన్లు సాటిస్ఫై అవ్వాలి, ఏదో ఒకటి కాదు. సో రెండు సాటిస్ఫై అవ్వాలంటే ఏం చేయాలి? ఎక్కడ తీసుకోవాలి? పాయింట్స్ ఎక్కడ తీసుకోవాలి? ఒకసారి థింక్ చేయండి మీరు ఇలాగా. రెండు ఈక్వేషన్లు సాటిస్ఫై అవ్వాలి, అప్పుడే ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి మనం. సో రెండు ఈక్వేషన్లు ఎక్కడ సాటిస్ఫై అవుతాయి? చూడండి, మీకు రెండు ఈక్వేషన్లు సాటిస్ఫై అవ్వాలి అంటే ఇక్కడ నుంచి క్లియర్గా చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నుంచి ఇది ఇప్పుడు బాక్స్ గీసాం చూసారా? ఇక్కడ నుంచి మొత్తం అంతా ఇక్కడ నుంచి సో బియాండ్ అనమాట. సో ఇన్సైడ్ ద ఈ రీజన్ అంతా ఈ రెండు ఈక్వేషన్లు సాటిస్ఫై అయిపోతాయి. ఎందుకు? ఈ రెండు లైన్స్ లోపల ఉంది ఇదంతా. సో దీన్ని ఏమంటామంటే ఫీజిబుల్ రీజియన్ అంటారు. వీటిని ఫీజిబుల్ రీజియన్. ఎందుకు ఫీజిబుల్ రీజియన్? ఈ రెండు ఈక్వేషన్లు సాటిస్ఫై చేసే రీజియన్ అంతా ఇదే. ఇప్పుడు గీసన్ చూసారు, కనబడుతుంది కదా? ఏదైతే మార్క్ చేశానో ఏ సబ్జెక్ట్ చెప్తుంది? ఓఆర్ ఓఆర్ లో మెథడ్లు ఉంది స్టార్టింగ్ లో. గ్రాఫికల్ మెథడ్ భరత్ ఫస్ట్ పసుపురెడ్డి భరత్. ఎస్ సార్. ఎందుకు మ్యూట్ లో లేవు నువ్వు? నేను మ్యూట్ పెట్టని వాళ్ళ చెక్ చేస్తాను ఎవడు మ్యూట్ లో ఉన్నాడు ఎవడు లేడు అనేది. దానికోసం మ్యూట్ పెట్టలేదు, పని లెక్క కాదు, మర్చిపోయి కాదు. సో చూడండి ఒకసారి, రెండు ఈక్వేషన్లు సాటిస్ఫై అవ్వాలంటే ఈ రెండు ఈక్వేషన్లో ఈ లైన్స్ లో ఇన్సైడ్ ఏ రీజన్ అయితే ఉందో ఆ రీజన్ లో ప్రతి పాయింట్ సాటిస్ఫై అవుద్ది ఈ రెండు ఈక్వేషన్. సో ఈ రెండు ఈక్వేషన్ సాటిస్ఫై అయిన దాంట్లో మాక్సిమం పాయింట్ తీసుకోవాలి మనం. ఆ మాక్సిమం పాయింట్ తీసుకున్నప్పుడే ఇది మాక్సిమం వస్తుంది వాల్యూ. సో అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇప్పుడు మళ్ళీ అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చూపిస్తాను చూడండి నెక్స్ట్ స్లైడ్ లో. మీకు ఉండేదే ఇది ఈజియెస్ట్ మెథడ్. ఇది అర్థం కాలేదంటే నెక్స్ట్ ఇంకా కష్టంగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు చూడండి ఇక్కడ షేడ్ ఏం చూడండి ఒకసారి. అరే 337 మొత్తం రికార్డ్ అవుతుంది. చూడండి రీజియన్ చూడండి ఒకసారి. 0,7 నుంచి 6,0 ఈ మధ్యలో షేడెడ్ పోర్షన్ చూసారా? దీన్ని ఫీజిబుల్ రీజియన్ అంటాం మనం. ఇందులో ఏ పాయింట్ తీసుకున్నా రెండు ఈక్వేషన్లు సాటిస్ఫై అవుతాయి. 3x1 + 3x2 < 21 < 24 రెండు ఈక్వేషన్లు సాటిస్ఫై అవ్వాలంటే ఈ షేడ్ చేసే రీజియనే. అదర్వైజ్ మీకు ఏది సాటిస్ఫై అవుతుంది. చూడండి, ఫీజిబుల్ రీజియన్ అని రాసాను చూసారా? అది ఎక్కడైతే రాసానో ఆ రీజియనే సాటిస్ఫై అవుతుంది ఈ రెండు ఈక్వేషన్లోనూ. అదర్వైజ్ ఇప్పుడు ఈ గ్యాప్ తీసుకుందాం. ఈ గ్యాప్ లో మీరు ఏ తీసుకున్నా ఈ ఈక్వేషన్ మాత్రమే సాటిస్ఫై అవుతుంది. ఎందుకు? 0,8 0,7. సో ఈ డిస్టెన్స్ అంతా ఎవరు కవర్ చేస్తున్నారు? సెకండ్ ఈక్వేషన్ కవర్ చేస్తుంది. అంటే ఈ ఒక్క ఈక్వేషనే సాటిస్ఫై అవుతుంది. అలాగే కింద చూడండి, ఈ గ్యాప్ చూడండి. ఈ గ్యాప్ అంతా ఫస్ట్ ఈక్వేషన్ మాత్రమే సాటిస్ఫై అవుతుంది. ఎందుకు? సెకండ్ ఈక్వేషన్ 6,0తో ఆగిపోయింది. సెకండ్ ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్ 7,0 దగ్గర ఉంది. అంటే ఈ గ్యాప్ అంతా ఫుల్ఫిల్ చేసేది ఎవరు? సెకండ్ ఈక్వేషన్ మాత్రమే, ఫస్ట్ ఈక్వేషన్ మాత్రమే. సెకండ్ ఈక్వేషన్ ఈ గ్యాప్ లో పెడితే సాటిస్ఫై అవ్వదు అనమాట. అంటే 24 అనేది రాదు. సాటిస్ఫై మీన్స్ 24 అనే ఆన్సర్
ఇక్కడ మీరు ఏ పాయింట్ తీసుకున్నా రాదు. అలాగే ఈ 21 అనే ఆన్సరు ఇక్కడ మీరు ఏ పాయింట్ తీసుకున్నా సరే రాదు. ఇక్కడ ఏ పాయింట్ తీసుకున్నా ఈ పోర్షన్లో 21 రాదు. సో ఇప్పుడు ఈ 21 రావాలి, 24 రావాలి. ఈ రెండు నాకు సాటిస్ఫై అవ్వాలి అంటే ఎంటైర్ ఈ ఫీజిబుల్ రీజన్, ఈ ఏదైతే షేడ్ చేశానో, ఈ ఎక్కడి నుంచి అయితే షేడ్ చేశానో ఈ పోర్షన్లో మీరు ఏ పాయింట్ తీసుకున్నా సరే 21 వస్తుంది, 24 కూడా వస్తుంది. మీరు గ్రాఫ్ షీట్లు తీసుకుని ట్రై చేయండి ఒకసారి. ఈ ఎంటైర్ ఈ రీజియన్లో ఏది తీసుకున్నా సరే మీకు ఈ రెండు ఈక్వేషన్లు సాటిస్ఫై అవుతాయి. బట్ మనకు ఇంపార్టెంట్ అది కాదు. మనకేం కావాలి, అక్కడ సాటిస్ఫై అయిన తర్వాత ఆ పాయింట్స్ తీసుకెళ్ళి ఇక్కడ x1 ఇక్కడ x2లో పెట్టాలి. 10x1 + 9x2లో పెట్టినప్పుడు ఏ కోఆర్డినేట్స్కి అయితే మ్యాక్సిమం వాల్యూ వచ్చిందో అదే బెస్ట్ సొల్యూషన్, అదే ఆప్టిమల్ సొల్యూషన్ అంటారు దాన్నే. అదే ఆన్సర్ అన్నమాట మనకి. సో ఇప్పుడు ఇక్కడ మీకు డౌట్స్ అయితే నోట్ చేసుకోండి, లాస్ట్లో అడుగుతాను మిమ్మల్ని మీకు డౌట్స్ అయినప్పుడు. చూడండి ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీరు ఇక్కడ 1,1 తీసుకుందాం. కోఆర్డినేట్ 1,1 తీసుకుంటే ఏమవుతుంది, 3 + 3 అంటే ఏంటి అంటే ఈ ఈక్వేషన్ తోటి 1,1 అంటే 3 + 3 అంటే 9. 9 <= 21 సరిపోయింది. అలాగే 4x1 + 3x2లో 1,1 పెట్టండి. 4 + 3 7. 7 <= 24 అంటే రెండు ఈక్వేషన్లు సాటిస్ఫై అయిపోయింది. ఏది ఈ 1,1 పాయింట్కి ఇక్కడ పెట్టండి. 10 + 9 ఏమవుతుంది 19. అదొక ఆన్సర్ మనకి ఎగ్జాంపుల్గా. అంటే ఏంటి, ఈ రీజన్లో మీరు ఏది తీసుకున్నా సరే ఈ రెండు ఈక్వేషన్లు సాటిస్ఫై అవుతాయి అనేది ఎగ్జాంపుల్ అనమాట. అదే రాసిన చూడండి అక్కడ ఈ పాయింట్ చదవండి. ఎవ్రీ పాయింట్ ఇన్సైడ్ ద ఫీజిబుల్ రీజన్ ఈజ్ డామినేటెడ్ బై ఏ బౌండరీ పాయింట్. అంటే ఏంటి బౌండరీ పాయింట్ ఏది, ఇది ఈ పాయింట్ అనమాట. సో ఎందుకని అడిగాడు, ఎవ్రీ పాయింట్ ఇన్సైడ్ ద ఫీజిబుల్ రీజన్ అంటే ఇన్సైడ్ అంటే ఇది, ఇదంతా ఇన్సైడే. ఏ పాయింట్ తీసుకున్నా బౌండరీ పాయింట్తో కంపేర్ చేసుకుంటే డామినేట్ అవుతాయి. అంటే ఏంటి 1,1 ఇక్కడ ఉంది, నేను ఇక్కడ పాయింట్ తీసుకున్నాను, ఏమవుతుంది ఎక్స్ పెరుగుతుంది. లేదా ఇక్కడ పాయింట్ తీసుకున్నాను, ఏమైంది వై ఇంక్రీజ్ అయింది. లేదా ఇక్కడ పాయింట్ తీసుకున్నాను, వై ఇంక్రీజ్ అయింది. ఇక్కడ పాయింట్ తీసుకున్నాను, ఎక్స్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఏంటి 1,1 నుంచి ఏదో ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఏమవుతుంది 21 సాటిస్ఫై అయిపోతే 24 సాటిస్ఫై అయిపోతే ఈ వాల్యూ కూడా మ్యాక్సిమం వాల్యూ వస్తుంది అప్పుడు నాకు. సో కాకపోతే నాకు ఒక వాల్యూ కావాలి మ్యాక్సిమం వాల్యూ. ఆ పాయింట్ ఎక్కడ దొరుకుతుంది మనకి, ఆ పాయింట్ ఎక్కడ దొరుకుతుంది అంటే ఆ రెండు లైన్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అయినాయి, రెండు ఈక్వేషన్లు ఎక్కడ ఇంటర్సెక్ట్ అయినాయి చూడండి. ఆ ఇంటర్సెక్ట్ అయిన ప్లేసే మనకి మ్యాక్సిమం వాల్యూ వస్తుంది అనమాట. మీరు ఇన్సైడ్ ఏ వాల్యూ తీసుకున్నా ఈక్వేషన్ సాటిస్ఫై అవుద్ది, బట్ మ్యాక్సిమం వాల్యూ మాత్రం రాదు. అది మ్యాక్సిమం వాల్యూ కాదు. ఇప్పుడు మీరు ఇన్సైడ్ ఏ పాయింట్ తీసుకున్నా 21 వస్తుంది, 24 వస్తుంది, బట్ మ్యాక్సిమం రాదనమాట. మ్యాక్సిమం రావాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఇంటర్సెక్ట్ పాయింట్ అనమాట. ఆ ఇంటర్సెక్ట్ పాయింట్ ఎలా చూడాలి, మీరు స్కేల్ తోటి గ్రాఫ్ షీట్ మీద చెక్ చేయాలి. ఇక్కడ ఎంత ఉంది, 3 ఉంటుంది అనమాట ఇక్కడ. అలాగే స్కేల్ పెట్టి ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ ఎలా చూడండి, ఈ పాయింట్ ఎక్కడ ఉంది అనేది, అది 4 ఉంటుంది అనమాట. అంటే 3,4 ఇంటర్సెక్ట్ పాయింట్ మీరు స్కేల్ పెట్టి చూసుకోవాలి అది. సో ఈ పాయింట్ చూడండి ఇక్కడ 3 × 3 9, 3 × 4 12, 21 సరిపోయింది. అలాగే 3 × 4 12, 4 × 3 12, 24 సరిపోయింది. అంటే రెండు ఈక్వేషన్లు సాటిస్ఫై అయిపోయింది 3,4లో. ఇప్పుడు ఈ 3 ఇక్కడ 9 ఇక్కడ పెట్టారనుకోండి, అదే మ్యాక్సిమం వాల్యూ అనమాట. మీరు ఏ పాయింట్ అయినా ట్రై చేయండి, మీరు ఏ పాయింట్కి మ్యాక్సిమం వాల్యూ రాదు, ఆ పాయింట్ తప్ప.
305 ఎవడో 305 అరే 305 ఎవడరా ఏ సెక్షన్ నువ్వు బాబు 305 సార్ ఏ సెక్షన్ నువ్వు వాసు అంటే ఎవడో అరే మీకు ఎన్నిసార్లు చెప్పినా మీకు వినపడదు మీకు మ్యూట్ లో పెట్టరా ఎవడను సార్ మ్యూట్ లో పెట్టండి సార్ మరి మ్యూట్ లో పెడితే నీ వాయిస్ ఎలా కనపడుతుంది నాకు అలాగోనండి అటెండెన్స్ తీసుకుంటున్నాను అలాగోనండి అరే మెసేజ్ వచ్చింది అందరికీ మెసేజ్ వచ్చిన వాళ్ళందరూ ప్రజెంట్ అని పెట్టండి మీరు ఎవరైతే మెసేజ్ రిసీవ్ చేసుకున్నారో మీరందరూ ప్రజెంట్ అండ్ రిప్లై ఇవ్వండి అందరూ ఎవరికైతే మెసేజ్ వచ్చిందో వాళ్ళ ప్రజెంట్ అండ్ రిప్లై ఇవ్వండి మీరు సీరియస్ గా తీసుకుంటలేదు అన్ని రికార్డెడ్ ఇక్కడ మీరు ప్రజెంట్ అటెండెన్స్ పడుతుంది ఇక్కడ కృష్ణ మ్యూట్ లోకి వెళ్ళిపోవాలి ఓకే చూడండి ఒకసారి every point inside the feasible region is dominated by a boundary point enough to evaluate boundary points అంటే బౌండరీ పాయింట్ ఏది చూసుకున్నా సరే మాక్సిమం ఉంటుంది అంటే ఏంటి ఇన్సైడ్ ద ఫీజిబుల్ రీజన్ తో కంపేర్ చేసుకుంటే అంటే ఇన్సైడ్ ద ఫీజిబుల్ రీజన్ అంటే ఇదంతా అనమాట వీటితో కంపేర్ చేసుకుంటే బౌండరీ లైన్ అనేది మాక్సిమం కనబడుతుంది ఎలా చూసుకున్నా మాక్సిమం కనబడుతుంది సో ఎవ్రీ బౌండరీ పాయింట్ ఈస్ డామినేటెడ్ బై కార్నర్ పాయింట్స్ అంటే ఇవి 0,7 ఒక కార్నర్ పాయింట్ 0,0